త్వరగా పద, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మన వెహికల్స్ ఆ లాంచ్ లో ఉన్నాయి. ఆ వెధవ గోల్కొండ ఎక్కడున్నాడో ఏమిటో. అవును, డాష్ బోర్డ్ లో సీట్ల కింద బంపర్లు వెతికేవా? బంపర్ 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 బంపర్. Kawabanga. Ron Hill Cobra Aga. Ron Hill Cobra Car Park. అర్థం కావట్లేదే. ఇది మన ర్యాలీ మొదటి మజిలీ, ఇక్కడే మనం అంతా స్టే చేయాలి. అయితే ఈ ఫోటోకి ఈ స్థలానికి ఏదో సంబంధం ఉండాలి. నువ్వు పంచే, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కార్లు చెక్ చేయి, నేను గోల్కొండ ఇటు వెళ్తాం. వాట్ హ్యాపెండ్? ర్యాలీ మొదటి నుంచి మీరే లీడింగ్ లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం పెనాల్టీ పాయింట్స్ కూడా అర్హత కోల్పోయారు. వరుస క్రమంలో మీరు లాస్ట్ బట్ వన్. మీ వెనకాల గోల్కొండ ఉండాలి. అతన్ని చూసారా? నేను ఎటో దారి తప్పొచ్చాను, అందుకని. ఇవిగోండి మీ రూమ్ తాళాలు. థ్యాంక్ యూ. కానీ వాళ్ళ రాత్రి ఎలాగైనా మనల్ని కలుస్తాడు. అలాగే రేపు పొద్దున ప్లాన్ గురించి చెప్తా అన్నాడు. సరే, నువ్వు వెళుతూ ఉండు, నేను మిగతా కార్ల నెంబర్ నోట్ చేసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగ్లర్ అని అనుమానించటం నా దురదృష్టం. ఐఎమ్ సారీ. నన్ను స్మగ్లర్ అని? యాక్చువల్లీ ఎవరికి చెప్పరని చెప్తే మీకే చెప్తాను. ఎవరికి చెప్పను. ప్రామిస్. నేను అణు పరిశోధన సంస్థలో పెద్ద సైంటిస్టుని. మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని. కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బుర్రలేనితనానికి నిదర్శనం. మీరు నాకు నచ్చారు. థ్యాంక్ యూ. అసలు స్మగ్లర్ని పట్టుకోవటంలో నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? ఎంత మాట సార్. మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తానంటవే నా అదృష్టం. ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి పిడత మొహం వాడిని మీ అసిస్టెంట్ ఎలా పెట్టుకున్నారు సార్? అదే నా బ్యాడ్ లక్. ఏమిటి? ఏంటో పీటర్ గన్సాల్వాస్, అసలు నా గురించి నీకేం తెలుసు? నేను వెధవనని, నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట, నిజమేనా? నిజమే, అందులో అనుమానం ఏముంది? నవ్వుతారేమిటి సార్ లాగి తన్నక? అంటే వాడంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా? నో, ఛాలెంజ్ గా తీసుకుంటాను. పీటర్ గన్సాల్వాస్, దమ్ముంటే కాఫీ టీ తీసుకురారా. రెండు కప్పులు ఒకేలాగా ఉన్నాయి, మీరు ఓడిపోతారేమో నా భయం. నేవా, ఇప్పుడు నేనెవరో తెలుసుకుంటాడు. స్టాప్. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే కళ్లకు గంటలు కట్టుకొని తర్వాత టేస్ట్ చేయి. ఒరేయ్, నీకు మెదడు లేదని మరోసారి నిరూపించుకుంటున్నావు. నోటితో తాగేదానికి కళ్ళకు గంటలు ఎందుకు? నోటి గంటలు గడితే తాగలేం కనుక, అంతేనా? ఓకే, నా కళ్ళకి నువ్వే గంటలు కట్టు. ఓకే. ఇది కాఫీ, ఇది టీ. ఇప్పుడేమంటావరా నెల తక్కువ వెధవా? లేడీస్ అండ్ జెంటిల్మన్, నా దురదృష్టవశాత్తు నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగ్లర్ అన్నాడు.
కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని అణు పరిశోధనా సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వారే నాకు చెప్పారు. కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు. ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. అయ్యో ఏమిటి అతుకుపోయింది, రావడం లేదే. అయ్యో నా చూపును ప్రసాదించండి. చూపును ప్రసాదించాలా? ఉండు, నీ కళ్ళు పీకి కాగలికి వేస్తాను. నోర్మయ్య. ఉండండి ఉండండి, నెమ్మది నెమ్మది. ఈ మంచి బాగుందమ్మా. అద్భుతంగా మాలిష్ చేస్తున్నా గురు. అతుక్కుపోయారా చేతులు? నువ్వేంటి అతుక్కుపోయారా? నువ్వేదో కలిపారా? లేదు. చేస్తాను గురు. అయిపోయింది. అమ్మో గురు. అయ్యో అమ్మా. నువ్వు అమ్మో. బయటికి వస్తావు కదా, నీ సంగతి తెలుస్తా. పోరా పెద్ద హాజీ మస్తాను. నీలాంటి స్మగ్లర్ని ఎంతో మందిని చూశాను. థూ. ఈ ముసల పీనుకి ఎంత చెప్పినా లాభలేదు. పైగా నన్నే గెట్టవుట్ అంటాడా? కరెక్ట్. వీడు స్మగ్లర్ వెధవ. ఎలాగైనా వీడిని బొక్కలో తొయ్యాలి. ఇప్పుడు కాదు, ముందు వీళ్ళిద్దరికి ఒక గుణపాఠం నేర్పాలి. అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో. ఎక్కడా ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఛీ, చూపి. వెధవ రారా. తొందరగా కానివ్వండి. మిస్టర్ చైతన్య, నీ చావుకి ఇదే సరైన ముహూర్తం. చైతన్య ఇంకా రాలేదేటి? అదే నాకు అర్థం కావటం లేదు. మనం వెళుతూ ఉందాం, దారిలో ఎక్కడైనా కనపడతాడేమో చూద్దాం. సరే, నువ్వు ఆ జీడీ 415 ఫాలో చేస్తూ వెళ్ళు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. అలాగే. నువ్వెవరో? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నా కారులో. నువ్వు వెంటాడుతున్న అమ్మాయి కారు ముందుంది. అసలు నేను నీతో ఈజీ ఈజీ. అవును, ఆ కోబ్రా గాడేడి? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని ఇంతకీ ముందు ఈ ఫోటో మిగతా భాగం ఎక్కడుందో చెప్పు. తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా నీకు చెప్పను. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. అన్ని విషయాలు తర్వాత తెలిస్తే ముందు ఆ మిగతా పాట ఎక్కడుందో చెప్పు. పక్కజరు.
ఏమైంది? ఏం కాలేదు. నన్ను వాళ్ళు పట్టుకునేలోగా మిగతా ఫోటోలు ఎక్కడున్నాయో వెతకాలి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదంతా తర్వాత చెప్తానులే గానీ గోల్కొండ ఎక్కడ? ఆ పంక్స్ కార్ ను ఫాలో చేస్తున్నాడు. ఇంకా తొందరగా వెళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తున్నారా? ప్రతిసారి చైతన్య తప్పించకపోయాడని చెప్పడానికి సిగ్గులేదు? వాడిని చంపాలనుకుంటున్నారా లేక మీరు చావాలనుకుంటున్నారా? సారీ సార్, కానీ ఈసారి మన గ్రూప్ లో ఉన్న డేంజరస్ కోబ్రాని కూడా పంపించాం. దిస్ టైమ్ ఐఎమ్ షూర్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వాడి చావు కబురు నాకు అందాలి. మనం మళ్ళీ శాంటా మోనికాలో కలుసుకునేటప్పుడు ఆ శుభవార్త నువ్వే నాకు చెప్పాలి. ఎస్. ఇంజిన్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. మబ్బులు చూస్తే వర్షం వచ్చేట్టుంది. దావలో అక్కడ ఇల్లు చూసినట్టు గుర్తు. దా త్వరగా రా, వర్షం వచ్చేటట్టుంది. ఛ, ఇంత అందమైన ప్రదేశం. ఈ గొడవలని లేకపోతే నిన్నేం చేసేవాడినో. ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా చెప్తా. చూడండి, మీ కారు తీసుకెళ్ళాడు, మీ బట్టలు తీసుకెళ్ళాడు. డోంట్ వరీ, వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా. ఏమిటి పట్టుకుంటారు? మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు. ఇంకా నయం, నీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రాయర్ వేసుకుని పడుకున్నాను. నా అదృష్టమా? నీ అదృష్టమే, లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది. నా సంగతి వదిలేయండి. మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలేస్తుంది. జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు? పేపర్ చుట్టూ తిరుగుతాను సార్, పర్వాలేదు. కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు. ఇంకోసారి నా ఫేస్ గురించి, నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి తోచేస్తున్నాను. సారీ సార్. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. ఇదేమన్నా కోట ఊరుకో. సార్, మీరు నాకు సహాయం చేస్తే
మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అక్కడ చూడండి. దారి కాశాడు విధవా, వాడు నా అసిస్టెంటే. గుద్దేయండి సార్, పర్వాలేదు. ఓకే. అమ్మో గుద్దేసింది. అనవసరంగా బ్రేక్ ఎందుకు వేశారు? నేనే లేదు, అదే పడిపోయింది. చేతులు పైకెత్తేయండి సార్, లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్చేసినా కాల్చేస్తాడు. నిజంగానా? రై, నా డ్రెస్ ఎక్కడరా? నా డ్రెస్ ఎక్కడరా? ఒరేయ్ ముసలి పీనుగా, మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా? నేనా? షటప్, యువర్ అండర్ అరెస్ట్. ఒరేయ్ గుంటనక్క, బట్టలు తీరా. బట్టలా? దాందే ఉంది. అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను. నీకు విషయం తెలుసా? ఇన్ 1962లో గన్నవరం రోడ్ లో బట్టలిప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. సార్ ఆడా మగా? నన్ను కాదు, ఆయన అడుగు. ఎరా, గుడ్డలు వడదీస్తే గానీ స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు? నువ్వు కూడా తీరా. ఉన్నదొకటే డ్రాయరు. ఓకే, కానీ నీ ఐడెంటిటీ కార్డు ఎక్కడా? నన్ను ఐడెంటిటీ అడుగుతావా? ఐడెంటిటీ ఇదిగో. అడ్డమైన విధవులకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. కరెక్ట్. నాకు అమ్మాయిలు లేరు. గురు రుచిగా ఉందా? సార్, ఆ తుపాకీ కూడా నాదే. తీసేసుకోండి, తీసేసుకోండి. షూట్ చేయండి అంకుల్. అంకుల్ లేదు, పెంకుల్ లేదు, నువ్వు కూడా పద. ఎరా, నా గుడ్డలు ఎత్తుకుని పారిపోతావా? ఎరా, నువ్వు ఇన్స్టిట్యూట్ గుడ్డలు వడదీస్తాను. రేయ్, నువ్వు కూడా వడదీ, వడదీ. నువ్వు కూడా. చూడు, ఓపీఎం గ్యాంగ్ లా ఉంది. అవును, వాళ్లే. నిన్ను బతకనివ్వరేమో. పంప. యా, బొటనీ క్లాసు ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. బొమ్మల కింద బస్తాలు తీయద్దురా. అది ఖరీదురా. ఇది ఎవడు నా స్నేహితుడు కారులో పెట్టాడు చెప్పండి రా. చెప్తే రానా శాంటా మోనికా బీచ్ రోడ్ 3 గంటలకి. బిగ్ వన్. అర్థం కావట్లేదే. బీచ్ రోడ్ మనం వెళ్లే దారిలో వస్తుంది, ఆ, కానీ ఈ బిగ్ వన్ అంటే ఏమిటో అర్థం కావడం లేదే. బీచ్ రోడ్డుకు వెళ్ళాలంటే కనీసం 1 గంట పడుతుంది. నువ్వు ఒక పని చేయి, నన్ను ముందు అక్కడ డ్రాప్ చేసి ఆ 3వ కారు ఎక్కడుందో కనుక్కో. అలాగే ఆ గోల్కొండ ఎక్కడున్నాడో తెలుసుకో. కరెక్ట్ గా 174వ మైల్ రాయి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉండు. నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే? ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సీజర్స్ ప్యాలెస్ లో రహస్య సమావేశం జరగబోతోంది. ఎస్ సార్. కానీ ఆ చైతన్య... స్టాప్ దట్ నాన్సెన్స్. ఇప్పటికే మన కోబ్రా చంపబడ్డాడు. నీ చావు కూడా ఎంతో దూరం లేదు. కాబట్టి చైతన్య ప్రాణాలతో ఉండడానికి వీలేదు. వెంటనే వాడిని చంపి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ మన రహస్య సమావేశం సవ్యంగా జరగాలి.